ఈ వీకెండ్‌కి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కోసం వెయిటింగా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ గైస్! రీసెంట్‌గా జీ5లో స్ట్రీమ్ అవుతున్న 'డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు' కనబడట్లేదు మూవీ చూసా. చూసిన వెంటనే ఇలాంటి మూవీస్ జనాల్లోకి తీసుకెళ్లాలని ఈ వీడియో చేస్తున్నా. ఒక లైక్ కొట్టి ఈ వీడియో స్టార్ట్ చేయండి. టైటిల్ చూస్తే సింపుల్‌గా అనిపించొచ్చు. కానీ సినిమాలో కంటెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎస్పెషల్లీ పేరెంట్స్‌కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. ఈ మూవీ డీటెయిల్ రివ్యూ ఇప్పుడు చూద్దాం. స్టోరీ సింపుల్‌గా చెప్పాలి అంటే టైటిల్‌లోనే ఉంది. ఇది ప్రసాదరావు వాళ్ళ డాటర్ మిస్సింగ్ కేస్ స్టోరీ. ప్రసాదరావు వాళ్ళ కూతురు స్వాతి. కూతురంటే నాన్నకి ప్రాణం. ఈ అమ్మాయి జాబ్ కోసం వాళ్ళ ఊరు నుండి హైదరాబాద్ వస్తుంది. అక్కడ జాబ్‌లో జాయిన్ అయ్యాక సడెన్‌గా మిస్ అయిపోతుంది. స్వాతి ఎలా మిస్ అయింది? అసల బ్రతికే ఉందా? లేదా? ఇవన్నీ తెలియాలంటే మీరు మొత్తం మూవీ చూడాల్సిందే. స్టోరీ సింపుల్‌గా ఉన్నా సరే ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏం జరుగుతాది అనే ఇంటెన్షన్ మనలో క్రియేట్ చేస్తారు ఈ డైరెక్టర్. ఇంకా మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉన్నాయి. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా నచ్చింది. ఇప్పుడు పెర్ఫార్మన్సెస్ చూసుకుంటే ఫస్ట్ అండ్ మోస్ట్ రాజీవ్ కనకాల గారు. ఫాదర్ రోల్‌లో జీవించేశారని చెప్పొచ్చు. ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషనల్ సీన్స్‌లో చాలా న్యాచురల్‌గా పెర్ఫార్మ్ చేశారు. సినిమాకి ఒక బ్యాక్ బోన్‌లా ఉన్నారు. కొన్ని సీన్స్‌లో అయితే రియల్‌గా గూస్ బంప్స్ తెప్పించారు. పోలీస్ క్యారెక్టర్‌లో మనందరి ఫేవరెట్ యాంకర్ అయిన ఉదయ్ భాను గారు చేశారు. ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. హీరోయిన్‌గా చేసిన స్వాతి కూడా బానే చేసింది. కానీ ఆ అమ్మాయికి తక్కువ స్క్రీన్ టైమ్ ఉండడం వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఇంకా డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే చూసుకుంటే డైరెక్టర్ ఇంటెన్షన్ క్లియర్‌గా కనిపిస్తుంది. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయాలని స్ట్రాంగ్ అటెంప్ట్ చేశారు. అక్కడక్కడ స్లోగా ఉన్నా సరే ఎమోషనల్‌గా మనం మూవీకి కనెక్ట్ అయిపోతాం కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏమీ అనిపియలేదు. క్లైమాక్స్ మాత్రం పేరెంట్స్ హార్ట్‌ని టచ్ చేయడానికి డిజైన్ చేసినట్టు ఉన్నారు. ఒక లైన్ అయితే చాలా బాగా నచ్చింది. పిల్లల్ని అనుమానాలతో కాదు ప్రేమతో పెంచాలి. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూసుకుంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని కొన్ని సీన్స్‌లో చాలా హెల్ప్ చేసింది. సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా ఉంది. విజువల్స్ అయితే మూవీలో ఉన్న ఎమోషన్స్‌కి కరెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఎడిటింగ్ కొంచెం క్రిస్పీగా ఉంటే ఇంకా బాగుండేది. కొన్ని కొన్ని సీన్స్‌లో స్ట్రెచ్ అయినట్టు ఫీల్ వస్తుంది. సో, ఓవరాల్‌గా చెప్పాలి అంటే మంచి క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతది. అలా అని ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేరా అంటే నో. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ప్రత్యేకంగా పేరెంట్స్‌తో కలిపి చూస్తే ఇంకా మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. రేటింగ్ ఇవ్వాలి అంటే 3.5 ఔట్ ఆఫ్ 5. ఇలాంటి మూవీస్‌కి ఎక్కువ ప్రజాదరణ రావాలి అంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు సినిమా చూసారా? చూస్తే మీ ఒపీనియన్ కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ.